ఈరోజు నేను మీ ముందుకు తెచ్చేసిన రెసిపీస్ ఏంటో తెలుసు కదా, పాప్కార్న్ అండి. చూసారు కదా, నేను యాక్టివ్ పాప్కార్న్కి మామూలుగా మొక్కజొన్న సీడ్స్ ఉంటాయి కదా, ఆ పాప్కార్న్కి డిఫరెన్స్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఇవి చూసారు కదా, ఇదైతే మామూలుగా నార్మల్గా మనకి బయట దొరికే లూజే. ఇదైతే మనకి యాక్టివ్ పాప్కార్న్ అండి. ఈ రెండాటిలో టేస్ట్ ఏది ఎక్కువ బాగుంటుందా, ఏది బాగోదా అన్నది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో వీడియో మొత్తం ఫుల్ స్కిప్ చేయకుండా చూసేస్తేనే మీకు అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. దీని కుకింగ్ ప్రాసెస్ అనేది మనకి వెనకాల ఇస్తారు. సో ఈ కుకింగ్ ఏంటంటే ఇది కూడా చాలా ఈజీ అయిన మెథడే. ఇదైతే మనకి 10 రూపీస్కి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, ఇదైతే 10 రూపీస్కి తక్కువ క్వాంటిటీ వస్తుంది క్వాంటిటీ వైజ్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకుని మనం యాక్టివ్ పాప్కార్న్కి ఆయిల్ ఏమీ యూస్ చేయక్కర్లేదండి. డైరెక్ట్గా మనకి ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత, మనం పెట్టుకున్న గిన్నె హీట్ అయిన తర్వాత డైరెక్ట్ వేసేసుకుంటే, చూసారు కదా నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను. వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకుని స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లో ఫ్లేమ్లో మాత్రం వద్దు. సో ఇది మనకి పాప్కార్న్ అనేది రెడీ అయ్యేప్పటికి వెంటనే మూత పెట్టేసుకోవాలి, లేకపోతే మనకి వంటిల్లంతా కూడా పాప్కార్న్ కిందే ఉంటుంది. ఒక 5 మినిట్స్లో పాప్కార్న్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వేరే కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని వేరే కడాయి పెట్టుకుని, మనం ఇది మామూలు నార్మల్ పాప్కార్న్ కదా, సో అందుకని మనం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుని సాల్ట్, కొద్దిగా పసుపు కూడా మనం ఈ ఆయిల్లో వేసుకుందాం. కొద్దిగా మన టేస్ట్కి సరిపడగా సాల్ట్, అలాగే మనకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వద్దు, మాకు బటర్ ఫ్లేవర్ కావాలనుకుంటే మనం బటర్ కూడా ఆ ప్లేస్లో ఆయిల్ స్కిప్ చేసి బటర్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పసుపు, ఉప్పు కూడా కొద్దిగా మనకి వేగిన తర్వాత పాప్కార్న్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో లూజ్ సీడ్స్ అవి కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుని. ఇది కూడా మనకి పాప్కార్న్ అనేది రెడీ అవుతున్నప్పుడు పైకి వస్తుంది కదా పాప్కార్న్ తయారయ్యి, అప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్లో మనకి పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. మూత పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకునేంత వరకు మన ఫ్లేమ్ అనేది హైలో ఉండాలి. వావ్, చూసారు కదా, పాప్కార్న్ అనేది మనకి చాలా బాగా ప్రిపేర్ అయితే అయిపోయింది కదా. చాలా హెల్తీ ఫుడ్ కూడానండి పాప్కార్న్. సో పిల్లలకు కూడా మనం పాప్కార్న్ అనేది చాలా పెట్టచ్చు, పర్లేదు. అందులో బయట ఫుడ్ ఏం కాదు కదా, మన ఇంట్లోనే చేసుకున్న పాప్కార్న్ ఈజీగా మనం బాగా పెట్టుకోవచ్చు మన పిల్లలకి. సో మీరు కూడా ఈ స్టైల్లో పాప్కార్న్ చూస్తారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే యాక్టివ్ పాప్కార్న్ అండి, బ్లాక్ కప్లోది. వైట్ కప్లోది అయితే నాకు మామూలు సీడ్స్ పాప్కార్న్. మీకు సో డిఫరెన్స్ తెలియాలని నేను సెపరేట్ కలర్ కప్పుల్లో అయితే నేను వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఏ పాప్కార్న్ అయితే ఎక్కువ బాగుందో ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను కదా. యాక్టివ్ పాప్కార్న్ అయితే బాగుంది, తర్వాత మామూలు పాప్కార్న్ కూడా బాగానే ఉంది.